రిజిస్టర్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాతన ఇంకోటి ఇది నాది అని గొడవ పెడుతున్నాడు. దాంట్లో ఏమవుతున్నది, పోలీసులు జోక్యం చేసుకుని మీ ఇద్దరు అందులోకి వెళ్ళబాకండి అంటున్నారు. అక్కడ కోర్టుకి వెళ్తున్నారు. ఎన్ని దశాబ్దాలు పడుతుంది అది? ఎన్ని భూములు గొడవలు ఉన్నాయి అట్లాగా? తలకాయలు పగలు కొట్టుకుంది ఏంది, ప్రాణాలు తీసుకునేది ఏంది, ఎన్ని దాంట్లోనే కదా. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అట్లా ఉండదు. ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఫిక్స్ అయిపోయాక మీరు అమ్మేశారనుకోండి, మళ్ళీ ఆన్లైన్లోనే ఆ పేరుతో సహా మారిపోతుంది. మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు కనబడుతూ ఉంటుంది అందులో. మీరు వేరే వాళ్ళకి అమ్మగానే ఆధార్ కార్డు అందులో ప్రత్యక్షం అవుతుంది, మీ ఆధార్ కార్డు లేచిపోతుంది, ఆ బౌండరీస్తో సహా క్లియర్గా ఉంటుంది. ఇక అంతే, ఇక దాంట్లో ఈ లిటిగేషన్ లేదు. రెండవది ఉన్న దాంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ అది గనక తర్వాత 2 ఏళ్ల దాకా టైం ఇస్తారు. 2 ఏళ్ల లోపు దాని మీద ఎవరికి అబ్జెక్షన్ లేదు అనుకుంటే అది కంటిన్యూటీ. 2 ఏళ్ల తర్వాత ఎవడన్నా అబ్జెక్ట్ చేసినా, అంటే 2 ఏళ్ల లోపు ఎవడు అబ్జెక్ట్ చేయలేదు అనుకోండి, అది పర్మనెంట్ హక్కు అని రాసిస్తారు. ఆ తర్వాతన 2 ఏళ్ల తర్వాతన ఒకవేళ ఎవడన్నా నాదని క్లెయిమ్ చేసి కోర్టులో గెలిచాడు అనుకోండి, మీకు ఇన్సూరెన్స్ ఇస్తాడు ఇందులో. 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల తర్వాత అయితే, ఆ తర్వాత ఎవడన్నా వచ్చి కాదన్నా కూడా ఇన్సూరెన్స్ ఇస్తాడు. ఈ లోపు కూడా ఎవరైతే అది కాదు అని చెప్పి మాది అని కూడా ప్రొజెక్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్ పట్టుకొచ్చి చూపించాలి. అది ఇక్కడే తేలిపోతుంది ట్రిబ్యునల్లో. ట్రిబ్యునల్ తీర్పు నచ్చకపోతే హైకోర్టు దాకా వెళ్ళచ్చు. ఇక్కడ దాన్ని మేబీ నేను అనుకోవడం ఏంటంటే, చంద్రబాబు గారు వస్తే మున్సిపల్ కోర్టు లేకపోతే జిల్లా కోర్టు స్థాయిలోకి మారుస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే అది లేకపోతే శాశ్వత హక్కు ఉండట్లా. అది ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఫినామినా. కాకపోతే ఆ టైంలో ఏంటంటే అది అంతకుముందే బిగిన్